ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు. వేసవిలో భక్తులకు విస్తృత ఏర్పాట్లు. అధికారుల సమీక్షలో టీటీడీ ఈవో వెల్లడి. పుష్పయాగంతో పరిమళించిన తరిగొండ పుణ్యక్షేత్రం. భక్తులకు లక్ష్మీ నరసింహస్వామి వారి సుమనోహర దర్శనం. తల్పగిరి రంగనాథుడికి ఘనంగా కళ్యాణోత్సవం. సింహపురిలో స్వామివారి బ్రహ్మోత్సవ వైభవం. పరమేశ్వరుడిని ఆరాధించే అష్టగణపతుల రమణీయ ధామం. కాణిపాకంలో నెలవైన మణికంఠేశ్వర స్వామి ఆలయం. ప్రత్యేక కథనం. రానున్న వేసవి దృష్ట్యా తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. అలాగే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అటవీ ప్రాంతంలో ఆకస్మికంగా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు సుశిక్షితులైన సిబ్బంది విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన వివిధ శాఖల అధికారులతో పలు అంశాలపై చర్చించారు. వేసవి సందర్భంగా టీటీడీ అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల తిరుపతి అటవీ ప్రాంతంలో 8 వాచ్ టవర్లు ఏర్పాటు చేశామని, ఇక్కడ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే స్పందించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం సిబ్బందికి వైర్లెస్ సెట్లను, మంటలను నివారించేందుకు ఫైర్ ఫైటింగ్ బ్యాచ్ అందుబాటులో ఉంటారని వివరించారు. శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శన టికెట్ల స్కానింగ్ ప్రక్రియను పటిష్టం చేసి పారదర్శకతను పెంపొందించాలని అధికారులను ఈవో ఆదేశించారు. శ్రీవారి ఆలయంలో భక్తులు ఎక్కువసేపు నిలబడకుండా గంటలోపు దర్శనం చేసుకుని తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు, ఇంజనీరింగ్ అధికారుల్ని ఆదేశించారు. కంపార్ట్మెంట్లలో భక్తులకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే తక్షణమే స్పందించేందుకు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని టీటీడీ వైద్య విభాగం అధికారులకు సూచించారు. డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,000 మంది దాతలు డిజిటల్ పాస్ పుస్తకాలను పొందారని, మరింత మంది భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. వేసవిలో ఎండవేడి నుంచి భక్తులకు ఉపశమనం లభించేలా చలువ పందిళ్ల ఏర్పాటు, చలువ సున్నం పూత, మాడవీధుల్లో స్ప్రింక్లర్ల ద్వారా నీటిని పిచికారీ చేయాలని సూచించారు. ఆర్వో వాటర్ ప్లాంట్లలో చల్లని తాగునీటిని అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారుల్ని కోరారు. తిరుమలలోని వసతి గదుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఏసీల మరమ్మతులు చేపట్టాలన్నారు. లడ్డూ కౌంటర్లలో లడ్డూల కొరత లేకుండా చూడాలని ఆలయ డిప్యూటీ ఈవోను ఆదేశించారు. అనంతరం టీటీడీ నిఘా భద్రతా విభాగం అధికారులతో ఈవో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఈవో డాక్టర్ డి సాంబశివరావు తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. సిఆర్ఓ కార్యాలయంలో అడ్వాన్స్ రిజర్వేషన్ కౌంటర్ను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. అక్కడ దాతలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. దాతలకు, భక్తులకు అర్థమయ్యే విధంగా టీటీడీ వసతులకు సంబంధించి వివిధ భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. తిరుమలలో వచ్చే భక్తులు కంపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసిన తర్వాత దర్శనం పూర్తయ్యేలోగా ఇంతకుముందు ఎక్కువసేపు నిలబడాల్సి వచ్చేది. మనకి ఆలయంలో ప్రతి గంటకి దర్శనం ఉన్న సమయంలో 4,500 మంది దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు మనం కంపార్ట్మెంట్ నుంచి ప్రతి గంట 4,500 మందిని రిలీజ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే కంపార్ట్మెంట్కి దర్శనం చేసుకుని వెళ్ళే సమయానికి మధ్యలో గంట సేపు మాత్రమే నిలిచి ఉండాలి. మరి ఈ ప్రిన్సిపల్ పెట్టుకుని ఒక వారం రోజులుగా భక్తులు ఎవరు కూడా కంపార్ట్మెంట్స్ నుంచి రిలీజ్ చేశాక గంట కంటే ఎక్కువసేపు నిలబడకూడదనే ఉద్దేశంతో ఒక ప్లాన్ చేయడం జరిగింది. దానికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని ఇన్వాల్వ్ చేసి 3 అసిస్టెంట్ ఇంజనీర్లు కూడా వాళ్ళకి డెప్యుటేషన్ మీద ఇచ్చాం. స్టడీ చేస్తే చాలా రోజుల్లో 45 నిమిషాల నుంచి గంట 10 నిమిషాల వరకు మాత్రమే వారు నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ సిస్టమ్ని స్టాండర్డైజ్ చేసి
ప్రతి ఒక్కరూ కూడా కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చాక ఆలయం లోపల గంట సేపు మాత్రమే ఉండే విధంగా ప్లాన్ చేస్తాము. ఉదయం సేవలప్పుడు కానివ్వండి, బ్రేక్ చేసినప్పుడు కానివ్వండి, స్కానింగ్ సిస్టమ్ని ఇంకా పర్ఫెక్ట్గా చేద్దాం అనుకున్నాం. ఎక్కడైతే లీకేజెస్ ఉన్నాయో అవి లేకుండా ఉండే విధంగా డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్ని చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు మనం ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొత్త డోనార్స్ 4,000 మందికి పైగా ఈ పాస్బుక్స్ని జనరేట్ చేసుకున్నారు. చిత్తూరు జిల్లా తరిగొండలోని టీటీడీ అనుబంధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ నెల 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవ సమయంలో తెలిసి తెలియగా జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత శ్రీ తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా కొలువు తీర్చి షోడశోపచారాలు జరిపారు. అనంతరం తులసి, మరువం, దవనం తదితర పత్రాలతో గులాబీ, మల్లె, చామంతి వంటి వివిధ రకాల పుష్పాలతో స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగ పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు పుష్పయాగాన్ని తిలకించి ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడారు. తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి కళ్యాణంతో సింహపురి పరవశించింది. అంగరంగ వైభవంగా జరుగుతున్న తల్పగిరి రంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుకల్యాణ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధన, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను అర్చకులు వేదోక్తంగా పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అర్పించారు. ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగిన తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి కళ్యాణాన్ని భక్తులు కన్నులారా తిలకించి పులకించారు. వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం భీమారంలోని ఎర్రగట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. 3000 సంవత్సరాల ప్రాచీన చరిత్ర గల ఈ ఆలయంలో ఏటా పాల్గొన మాసంలో స్వామివారి జాతర వేడుకగా జరుగుతుంది. జాతరను పురస్కరించుకుని ఎర్రగట్టు ఆలయ ప్రాంతాలు విద్యుద్దీపకాంతులు భక్తుల సందోహంతో సందడిగా మారాయి. ఈ సందర్భంగా పలు రకాల పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో చూడచక్కగా కొలువుతీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుకల్యాణ మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అనేక ఉపాలయాలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. చూడచక్కటి గణనాథుడి ప్రతిమలతో, పచ్చటి వనంతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న మణికంఠేశ్వర స్వామి ఆలయ విశేషాలు మీకోసం. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. నిత్య పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులతో ఎప్పుడూ సందడిగా దర్శనమిచ్చే కాణిపాకంలో అనుబంధ ఆలయాలుగా శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయం, శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయాలు నెలవై ఉన్నాయి. దాదాపు 1300 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయాలను భక్తులు దర్శించుకుని హరిహరుల కృపకు పాత్రులవుతున్నారు. ప్రత్యేకించి శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం మనోహర వాతావరణంలో భక్తుల మనసు పులకించేలా నిర్మితమై ఉంది. దాతల సహకారంతో కాణిపాకం దేవస్థానం ఈ ఆలయాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దింది. విశాలమైన ప్రాంగణంలో సకల కళలకు అధిపతి అయిన గణనాథుల మనోహర మూర్తులతో అల్లంత దూరం నుంచే భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది ఈ ఆలయం. శ్రీ మణికంఠేశ్వర స్వామి లీలా వైభవాన్ని స్పష్టంగా వివరిస్తూ వర్ణ శోభితంగా ఏర్పాటు చేసిన శిల్పాలతో ఆలయ రాజగోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక రాజగోపురం ఎదురుగా స్వామివారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్లు దర్శనమిచ్చే నందీశ్వరుడి విగ్రహం అందంగా నిలవై ఉంది. అలాగే రాజగోపురానికి ఇరువైపులా అష్టగణపతులు పరమేశ్వరుణ్ణి పరిపరి విధాలా అర్చిస్తున్నట్లు ప్రతిష్ఠితమైన తీరు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందజేస్తున్నాయి. ఆ పక్కనే శ్రీ మహాలక్ష్మీదేవి, సుబ్రహ్మణ్య స్వామి వార్ల భారీ మూర్తులు ఆలయ శోభకు మరింత వన్నెలు అద్దుతున్నట్లు దర్శనమిస్తాయి. ముఖ్యంగా గ్రహదోష పరిహార క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం ముందు భాగంలో మనకి ఎటు చూసినా పచ్చని తివాచీ పరిచినట్లుండి పలు రకాల మొక్కలతో నిండిన చక్కటి వనం కనువిందు చేస్తూ ఉంటుంది. ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మికతను పంచుతున్న కాణిపాకం శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయ సందర్శనం సర్వ శుభప్రదం. ఇప్పుడు ఒక చిన్న విరామం.
తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవ మీ సేవా కేంద్రాలు పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. మార్చి 15వ తేదీ బుధవారం 2228 టికెట్లు, మార్చి 16వ తేదీ గురువారం 756, మార్చి 17వ తేదీ శుక్రవారం 2125, మార్చి 18వ తేదీ శనివారం 727, మార్చి 19వ తేదీ ఆదివారం 4579, మార్చి 20వ తేదీ సోమవారం 7616, మార్చి 21వ తేదీ మంగళవారం 3839, మార్చి 22వ తేదీ బుధవారం 4324 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని 1838 మీ సేవా కేంద్రాల్లోనూ, తెలంగాణలోని 2630 మీ సేవా కేంద్రాల్లోనూ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు లభిస్తాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్ కోటిలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దశమ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను చూడచక్కగా కొలువు తీర్చి సంప్రదాయ రీతిలో కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఆనంద పరవశులయ్యారు. ఇక రామంతపూర్లోని శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠ వేడుకగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాణప్రతిష్ఠ, వేద విన్నపాలు తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశాఖ మహానగరంలో శ్రీ సీతారామస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సీతారాములకు పంచామృత అభిషేకం కనుల పండుగ జరిగింది. పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేక సేవ నిర్వహించిన అర్చకులు అనంతరం రామయ్య తండ్రిని, సీతమ్మ తల్లిని, లక్ష్మణ స్వామి వారిని పలు రకాల పుష్పమాలలతో అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. భక్తులు రామనామ స్మరణలతో అభిషేకాన్ని వీక్షించి పరవశించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోవిందమాల శ్రీనివాస శరణాగతి కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా గోవిందమాల స్వీకరించిన వందలాది భక్తులు పాదయాత్రగా వాడపల్లి వెంకన్న దర్శనం చేసుకున్నారు. దారి పొడవునా గోవిందనామ స్మరణలు చేస్తూ ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్న భక్తులు వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు జిల్లా కూర్మాయి గ్రామంలో వేంచేసిన శ్రీకూర్మ వరదరాజస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. అతి పురాతన ఆలయమైన వరదరాజస్వామి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ వరదరాజస్వామి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా వల్లిమలై గ్రామంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతపురం ఆర్ఎఫ్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీదేవికి విశేష ఆరాధనలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. లక్ష్మీ సహస్రనామ పఠనం, అష్టోత్తర శతసహస్ర నామావళి పఠనం జపిస్తూ అమ్మవారికి పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. మహిళలు శ్రీ లక్ష్మీదేవి పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. వైఖానసపీఠం శ్రీమాన్ వాడపల్లి గోపాలాచార్యుల ఆధ్వర్యంలో వేదోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాల పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సుముహూర్తంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా చుంతులూరు గ్రామ దేవత నూకాంబిక ఆలయంలో జాతర కోలాహలంగా జరుగుతోంది. ఏటా ఫాల్గుణ మాసంలో 15 రోజుల పాటు జరిగే జాతరలో భాగంగా ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య నాడు అమ్మవారి తీర్థోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నూకాంబిక దివ్య మంగళ మూర్తిని సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకొని పూల గరగ చల ఘటాలను సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు. జాతరను పురస్కరించుకుని భక్తులు ప్రదర్శించిన గరగ నృత్యాలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి పల్లకీ సేవ ఘనంగా జరిగింది. అమ్మవారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని చూడచక్కగా అలంకరించిన శ్రీ రాజ్యలక్ష్మీదేవిని పల్లకీపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ఇక ఒంగోలు గుర్రంవారి వీధిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామయ్య తండ్రి ఊంజల్ సేవ, తిరువీధి విహారాలను మనోహరంగా నిర్వహించారు. స్వామివారు వేణుగాన కృష్ణుడి అలంకారంలో ఊంజల్ సేవ, తిరువీధి విహారాలలో భక్తులను అనుగ్రహించారు. నిజామాబాద్ కస్బా గల్లీలో నెలవైన శ్రీ బొబ్బల కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి రథోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన రథంపై శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అమ్మవారి సమేతంగా కొలువుతీరి విహరించారు. భక్తులు కళా ప్రదర్శనలు, శివనామ స్మరణలు చేస్తూ ఉత్సాహంగా రథోత్సవంలో పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకో సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7726222288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ద్వాదశ ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న గోవిందమాల దీక్ష కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉత్సవం నిర్వహించారు. మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించాక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ఆపై ఆలయంలో 12 రకాల ప్రదక్షిణలు జరిగాయి. వేదం, గీతం, నాదం, మౌన దీక్ష తదితర 12 రకాల ప్రదక్షిణోత్సవాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీ వెంకటేశ్వరుని సేవించారు. అనంతరం స్వామివారికి పవళింపు సేవ జరిగింది. వర్ణమయ పుష్పాలతో తీర్చిదిద్దిన ఓయలలో ఉత్సవాలను వేంచేపు చేసి పవళింపు సేవ జరిపి కర్పూర హారతులు సమర్పించారు. చక్రేశ్వర స్వామివారు పుష్పశోభితంగా భక్తులను కటాక్షించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. అభిషేక ప్రియుడికి అభిషేకం నిర్వహించాక పూలమాలలతో చక్రేశ్వరుణ్ణి అలంకరించారు. ధూపం, దీపం, నైవేద్యం, హారతి సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పరమశివుని విశేష అలంకరణలో దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట గోవిందనామస్మరణతో ప్రతిధ్వనించింది. ఇక్కడి ప్రసిద్ధ బిలకూట క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగిన ఈ కళ్యాణోత్సవంలో భక్తులు వందలాదిగా తరలివచ్చి పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ క్రతువును తన్మయత్వంతో వీక్షించి పరవశులయ్యారు. భాజా భజంత్రీలు, వేద మంత్రోచ్చారణల మధ్యన సాగిన శ్రీనివాసుని కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక మధురానుభూతులను అందించింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీలోని పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీమద్ వాల్మీకి రామాయణ సదస్సు ఘనంగా జరుగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా మంగళవారం ఉదయం రామాయణంలో స్త్రీ పాత్రపై డాక్టర్ ధూళిపాల మహాదేవమణి, సీతాయాశ్చరితంపై డాక్టర్ కెవి రంగనాయకి, రామాయణ పారాయణం ఫలం అనే అంశంపై డాక్టర్ బి శ్రీనివాసాచార్యులు ప్రవచించారు. అనంతపురం జిల్లాలోని పలు ఆలయాలు ఉత్సవ శోభతో మెరిశాయి. భక్తులకు ఆధ్యాత్మిక ఫలాలను ప్రసాదించాయి. ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో శేషవాహన సేవ,
యాకిడిలోని శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం, రథోత్సవాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా విలసిల్లుతున్న ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శేషవాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఖాద్రి లక్ష్మీ నృసింహునికి భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇక అనంతపురం జిల్లాలోని యాకిడిలో కొలువైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ చెన్నకేశవుని కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ఆవరణలో ముచ్చటగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఉత్సవాలను కొలువుదీర్చి కన్నుల పండుగగా కళ్యాణాన్ని జరిపారు. కళ్యాణోత్సవం అనంతరం జరిగిన చెన్నకేశవ స్వామివారి రథోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. చక్కటి రథంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి కళా ప్రదర్శనల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి రథోత్సవాన్ని తిలకించే భక్తులతో పురవీధులు కిటకిటలాడాయి. స్వామివారి స్మరణతో యాకిడి మార్మోగింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో పరమశివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఈశ్వరుని సేవలో భక్తజనులు పునీతులయ్యారు. ఆ ఉత్సవ సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. కడపలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి సన్నిధిలో కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఏకరుద్రాభిషేకం జరిగింది. భక్తులే స్వయంగా అభిషేక ప్రియుడికి పంచామృతాలతో అభిషేకం చేసి పునీతులయ్యారు. అష్టోత్తర శతనామావళితో పరమశివుని అర్చించారు. అర్చకులు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని సకల పుష్ప శోభితంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. స్వామివారిని దర్శించి భక్తులు ధన్యులయ్యారు. కర్నూల్ భవానీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో పరమేశ్వరుడికి అభిషేకం జరిగింది. భక్తులు స్వామివారికి పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. అనంతరం అర్చకులు ధూపదీప నైవేద్యాలు సమర్పించాక భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నిజామాబాద్లోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి దేవాలయ బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అన్నాభిషేకం జరిగింది. పవిత్ర ద్రవ్యాలు, పవిత్ర జలాలతో కాశీ విశ్వేశ్వరునికి అభిషేకం నిర్వహించిన తరువాత అన్నాభిషేకం చేసి పూలమాలలతో అలంకరించి హారతులిచ్చారు. అలాగే నిజామాబాద్లోని శ్రీ సిద్ధరామేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. శ్రీ సిద్ధరామేశ్వర స్వామివారికి, నందీశ్వరునికి అర్చకులు విశేషంగా పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. స్వామివార్లను దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి అమృతం భిన్నవాద్య ప్రదర్శన వీణుల విందుగా జరిగింది. చెన్నైకు చెందిన కేవీ ప్రసాద్ బృందం సంగీతార్చన శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 55,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 527 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.